రాజు గారి కోటను కూడా కొన్నిసార్లు మనం అడుగుదాం, మాకు స్థలం ఇస్తారు. అలాగే బొత్స గారి పొలాలు కూడా ఏదైనా ఉంటే వాటిని అడుగుదాం, దయచేసి దేశభక్తి ప్రాంగణానికి ఇవ్వండి. మీ బెల్ట్ షాపులు తీసేసి దేశభక్తి, ఓకే బొత్స గారి బెల్ట్ షాపులు ఎక్కడున్నాయి అవన్నీ తీసేసి వాటిని దేశభక్తి ప్రాంగణంలో చేసేద్దాం. అలాగే బొత్స గారికి జనసేన పార్టీ తరపు నుంచి చీపురిపల్లి మన బొత్స గారి పైన ఎదురుగా పోటీ చేస్తున్న అభ్యర్థి జనసేన పార్టీ తరపు నుంచి మైలపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఈయన మనకి అగ్నికుల క్షత్రియులు, బొత్స గారికి బలంగా నిలబడగలిగి మోదుకోగలిగే వ్యక్తి. బొత్స గారి కోసం వారి పరిస్థితులను ఎదిరించడానికి మనకి ఉత్తరాంధ్ర నేల మీద ప్రేమతోటి ఇక్కడికి వచ్చి చీపిరిపల్లిలో వచ్చి నిలబడిన శ్రీనివాసరావు గారికి, బొత్స గారికి ఎదురొడ్డి నిలబడి ఈ రోజున మీరు జనసేన తరఫున పోటీ చేస్తున్నందుకు మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే గజపతి నగరం నుంచి జనసేన అభ్యర్థిగా రాజీవ్ కుమార్ గారు